వెల్కమ్ టు అవంతి లాక్స్ అండ్ హోమ్ టిప్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ బిస్కెట్స్ ప్రిపేర్ చేశానండి. కొన్ని చోట్ల ఇవి ఎగ్ బిస్కెట్స్ అంటారు. మా దగ్గర అయితే మేము మా ప్రాంతంలో డోనట్స్లు అంటామండి. ఈ డోనట్స్లు ఎగ్స్ తోటే ప్రిపేర్ చేస్తాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి. మనం ఇంట్లో ప్రిపేర్ చేసి ఉంచినట్లయితే 1 వీక్ అయిన నిల్వ ఉండే ఈ ఎగ్ బిస్కెట్స్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మనం వీడియోలో చూసేద్దామండి. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని 2.5 కప్పుల మైదా పిండిని తీసుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి అదే కప్పుతోటి 1/2 కప్పు చక్కెర మిక్సీ జార్లో వేసుకొని 3 కోడిగుడ్లని తీసుకోవాలండి. మనం ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకున్నప్పుడు ఇంకొన్ని ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకోవచ్చండి. నేనైతే 2.5 కప్పులకి 1/2 కప్పు చక్కెర 3 కోడిగుడ్లు తీసుకొని మిక్సీ జార్లో వేసి పక్కన పెట్టి ఉంచానండి. 2 టేబుల్ స్పూన్లు పిండిలో నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. ఇంతకుముందు చిటికెడంతా వంట సోడా కూడా వేసుకొని కలపాలండి. ఇంతకుముందు ఎగ్ బిస్కెట్స్ ప్రిపేర్ చేయాలంటే మేము చిన్నప్పుడు మా అమ్మ ఒక గిన్నెలో కోడిగుడ్లన్నీ పగలగొట్టి వేసి అందులో చక్కెర వేసి ఒక స్పూన్ తోటి కలుపుతూనే ఉండేదండి. చక్కెర కరిగేదాకా చాలా టైం పట్టేది. కానీ ఇప్పుడు అలా కాదు కదా, మనకి రకరకాల వంట చేసుకోవడానికి రకరకాలైన పద్ధతులన్నీ కూడా మనకి ఈజీగా వచ్చేసినాయి కదా. నేనైతే మిక్సీ జార్లో వేసుకుంటానండి. మిక్సీ జార్లో వేసుకొని నేను ప్రిపేర్ చేసిన, కొంతమంది విస్కర్తో కూడా చక్కెరను కరిగించుకుంటారు. ఈ విధంగా పిండి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. కొంచెం పిండి జారుడుగా ఉంది కాబట్టి నేను కొంచెం మైదా పిండిని కూడా మళ్ళీ వేసుకోవాలండి. చూసుకొని వేసుకోవాలండి. ఎక్కువ వేసుకున్నట్లయితే పిండి మరీ గట్టిగా అయిపోతుంది. నేను తీసుకున్న ఈ క్వాంటిటీకి 1/2 కప్పు పిండిని మళ్ళీ తీసుకున్నానండి. ఈ విధంగా ముద్దలాగా కలిపి ఒక 10 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టి ఉంచాలి. ఈ పిండిని 10 నిమిషాలు నానిన తర్వాత ఇలా ముద్దలుగా 5 భాగాలుగా విభజించి ఒక గిన్నెలో మళ్ళీ మూత పెట్టి ఉంచాలండి. ఆరినట్లయితే చపాతీకి రాదు. ఈ విధంగా చపాతీ పీట మీద చపాతీలాగా పల్చగా కాకుండా కొంచెం మందంగా చేయాలండి. మరీ మందంగా చేసినట్లయితే ఆయిల్లో వేసినప్పుడు ఉడకకుండా లోపలంతా అలాగే ఉండిపోతుందండి. చపాతీ అంత పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంగా పిండిని ఒత్తుకోవాలి. ఈ విధంగా ఒత్తుకున్న పిండిని అన్నీ కరెక్ట్ షేప్లో ఉండే విధంగా నేనైతే ఒక చిన్న బాక్స్ తీసుకున్నానండి. షార్ప్గా ఉండేది, ఈ విధంగా కట్ చేసుకోవడానికి వీలుగా ఉండే విధంగా అన్నీ ఈ విధంగా కట్ చేసుకొని ఒకే సైజులో ఉండే విధంగా తీసుకొని కట్ చేయాలండి. చూడండి, మరీ పల్చగా కాకుండా మందంగా కాకుండా ఏ విధంగా పిండిని ఒత్తుకున్నామో సేమ్ ఇదే క్వాంటిటీలో తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ప్రిపేర్ చేసుకునే రెసిపీ అండి. కొన్ని ప్రాంతాల్లో కొన్ని పేర్లు మాత్రమే, కానీ అంతా ఒకటే రెసిపీ అండి. ఇవన్నీ చేసి ఒక 2 ప్లేట్లలో తీసి పక్కన పెట్టి ఉంచి కడాయి పెట్టి ఆయిల్ మరీ హీట్ అయిన తర్వాత కాకుండా మీడియంగా ఉన్నప్పుడే ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. వేసిన వెంటనే కదపకుండా ఒక 2-3 నిమిషాల తర్వాత మాత్రమే 2 వైపులా తిప్పి కాల్చుకోవాలి డీప్ ఫ్రైలో. ఈ డోనట్స్లు మనం ప్రిపేర్ చేసి ఉంచినట్లయితే 1 వీక్ అండ్ 2 వీక్ దాకా ఇవి పాడవ్వండి. తింటుంటే చాలా టేస్టీగా ఉంటాయి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు తప్పకుండా రకరకాల ఆయిల్స్లో ప్రిపేర్ చేస్తుంటారు కదా బయట. అవన్నీ కాకుండా మన ఇంట్లోనే ఈజీగా మనకి ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ తోటే ప్రిపేర్ చేసినట్లయితే హెల్త్కి మంచిది, తింటుంటే కూడా రుచిగా ఉంటుంది. చూడండి, మన డోనట్స్లు రెడీ అయినాయండి. ఎలాగ ఉబ్బి చాలా టేస్టీ